హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ గోరు చిక్కుడు ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మంచిగా గోరు చిక్కుడిని కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇవి తొందరగా ఫ్రై కావాలి అంటే మనం ఖచ్చితంగా సాల్ట్ వేయాలి. ఏ కర్రీలో అయినా సాల్ట్ వేసినాం అనుకో తొందరగా ఉడికిపోతాయి. ఇక ఇలా ఉడికిపోయాయి, సాల్ట్ వేసాం కదా. దీనిలోకి మనం పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై కావనివ్వాలి. ఇవి వేసినాక ఒక 5 to 10 minutes మగ్గిందనుకో ఈ అల్లం ఫ్లేవరు అండ్ పసుపు ఫ్లేవర్ మొత్తం ముక్కలకి పట్టేస్తుందండి, మంచిగా ఉంటుంది. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది 10 minutes అయ్యాక చూస్తే ఇలా అయిపోయింది. ఇలా అయిన దాంట్లో ఖచ్చితంగా ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. మనకి నచ్చినంత అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి, మీ స్పైసీనెస్ తగ్గట్లు వేసుకోండి. ఇక చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోరు చిక్కుడు ఫ్రై అనేది. మీకు నచ్చని వాళ్ళు కూడా తినొచ్చు, చాలామంది లైక్ చేయరు కానీ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మన గరం మసాలా వేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ గోరు చిక్కుడు ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.